నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ సాగులో మెరుగైన దిగుబడి సాధించిన రైతులకు చెక్కుల పంపిణీ. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎటు? అలుగునూరు ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. కేటీఆర్ పై కేసుల నమోదు, రాజకీయ కక్ష సాధింపే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ, పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడమే రైతు మేళాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రుణమాఫీ, పంట కొనుగోళ్లు, రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని రైతులకు సూచించారు. మెగా రైతు మేళాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పలు స్టాల్స్ ఏర్పాటు చేయగా రైతులు ఆసక్తిగా సందర్శించి ఆధునిక సాంకేతికతలపై అవగాహన పొందారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, నూతన సాగు విధానాలు, సేంద్రియ వ్యవసాయం, ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా లాభసాటి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతులను మంత్రులు సన్మానించి పామాయిల్ సాగులో మంచి దిగుబడి సాధించిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ వరంగల్ జిల్లాలో కూడా రైతోత్సవం ద్వారా రైతు మెగా మేళా నిర్వహించి రైతాంగానికి కావలసినటువంటి అన్ని అవకాశాలని వాళ్ళ కళ్ల ముందు ఉంచాలని, తద్వారా ఈనాడు మారుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా యాంత్రీకరణ కావచ్చు, అదేవిధంగా పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, మార్కెటింగ్ వ్యవస్థ కావచ్చు, భవిష్యత్తులో మన రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్ళాలి, మన రైతులు ఈ ప్రపంచీకరణని తట్టుకోవాలి అనంటే ఏ పంటలు పండించుకోగలగాలి, ఎంత ఆదాయాన్ని తెచ్చుకునేటటువంటి అవకాశాలని మీ ముందు ఉంచాలి అని చెప్పి, దాని ద్వారా రైతులు మీరు ఇప్పుడున్నటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా మీరు పరిశీలించాలి. అందుట్లో ఉన్నటువంటి మెళకువల్ని, ఒక పక్క యానిమల్ హస్బెండరీని కూడా ప్రోత్సహించాలి. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద జరిగిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీ నంబర్ ప్లేట్ కలిగిన ఫార్చునర్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు హైకోర్టు న్యాయవాదిపై ఆయుధాలతో దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. న్యాయవాదిని బెదిరిస్తూ హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధిత న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఫిర్యాదులో వెపన్స్ అనే పదం ఉపయోగించవద్దని పోలీసులు ఒత్తిడి తీసుకువచ్చారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆయుధాలతో బెదిరించారని రాస్తే కేసు స్వరూపం మారుతుందని, ఆ పదాన్ని తొలగించి ఫిర్యాదు ఇవ్వాలని పోలీసులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. దీంతో పోలీసుల ఒత్తిడిపై అదే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వెపన్స్ అనే పదం ఉపయోగిస్తే పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారుతోంది. న్యాయం కోరిన న్యాయవాదికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది, ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఆయన పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే
తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిర్రు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? మాలోత్ కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మాలోత్ కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం, వ్యక్తిగతంగా కుటుంబ నేపథ్యంపై మాట్లాడడం తగదు అంటూ ఆమె హెచ్చరించారు. కేటీఆర్ పుట్టుకపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర మంత్రి సీతక్కపై కూడా మాలోత్ కవిత విమర్శలు గుప్పించారు. మేడారం గద్దెల నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు కాలు కోల్పోయాడు. అలాంటి ఘటనపై సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకా ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు పెరుగుతున్నాయని, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అంతేకాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏది? సీతక్క ఉన్నారు. సీతక్కమ్మ నీకెందుకు తల్లి అంత ఉలుకుపాటు? అవసరం ఉంటే నువ్వు సీనియర్ నాయకురాలుగా జిల్లాలో రాహుల్ గాంధీ గారి దగ్గర అంటావు కదా, నువ్వు ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం ఎత్తిచ్చే పని చేయి. నువ్వు సమ్మక్క సారాలమ్మ అంటే అందరికీ భక్తి, ఆ తల్లి అంటే గిరిజన ఆరాధ్య దైవం మనందరికీ. కేటీఆర్ గారి తల్లుల గురించి మాట్లాడలే, మీ యొక్క పర్సెంటేజ్ల గురించి, మీ యొక్క పంపకాల గురించి మాట్లాడితే పర్సెంటేజ్ తీసుకున్న మీరు ఉలుకుపడి మాట్లాడితే అది సిగ్గుగా అనిపిస్తుంది తల్లి. ముందు రైతుల దృష్టి పెట్టండి. మీరు అక్కడ రమేష్ అనే ఒక పూజారి కొడుకు కాలు ఇరిపోతే మీరు కట్టిన ఇమీడియట్గా అది కూలి ఇరిపోతే దాన్ని చూసే దమ్ము లేదు. కానీ నువ్వు ఎంతసేపు మీ వ్యవహారం అంతా పంచుకునే మాట మీద, ఇచ్చుకునే మాట మీద ఉంది తప్ప మీరు రైతుల మీద ఎటువంటి కూడా మీరు ధ్యాస పెట్టకుండా ఎటువంటి కూడా మీరు ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కాబట్టి మీ డిక్లరేషన్ల గురించి కేటీఆర్ గారు వరంగల్ నడి ఒడ్డున వచ్చి బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని నిలదీసి అడిగినారు. మీరు కేసులు పెడితే ఏమవుతాయి? ఇట్లాంటి 1000 కేసులు పెట్టుకున్నా ఆయన ఎంతమంది ఏమి చేసుకొని తెలియపరుస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ చేసిన సోషల్ మీడియా పోస్టులో రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర విమర్శలు చోటు చేసుకున్నాయి. వరంగల్ సభ తర్వాత తమ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హన్మకొండలో కేసు నమోదు కావడాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేవలం ఆ కారణంతోనే కేసు నమోదు చేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేటీఆర్ పై కేసులు పెడుతున్నారు, మరి కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎన్ని కేసులు నమోదు చేయాలి అంటూ ఆయన ప్రశ్నించారు. ఇది రాజకీయంగా ఒక పక్షపాతం చూపిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరంగల్ సభ విజయవంతం కావడంతోనే ప్రతిపక్షానికి అసహనం పెరిగి కేసులు నమోదు చేస్తున్నారని వారు విమర్శించారు. కడుపు మంటతోనే ఇలాంటి కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. రైతుల సమస్యలపై తమ ఉద్యమం ఆగదని నేతలు పేర్కొన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టిండు? సిగ్గున్నదా నీకు? ఎట్లా పడితే అట్లా తిట్టినాం, నోటుకొచ్చినట్టు తిట్టినాం. ఆయన తిట్టిన తిట్లని మేము బయట చెప్తే గలీజు. ఆయన రాడు, ఆయన ఎట్లున్నదో ఎన్ని మాట్లాడిండా. నీ మీద ఎన్ని కేసులు బుక్ చేయాలి ఈ ప్రకారం అయితే? మీరు రైతుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మీరు మక్కలు కొనే వరకు, ఒడ్లు కొనే వరకు, మీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసే వరకు పోరాటం ఆగది. జైలుకైనా పోతాం, దేనికైనా పోతాం, ఇంకా పోతాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులే అంటున్నారు కరెంటు మంచిగా వచ్చింది, రైతు బంధు పడేది, ప్రతి గింజ కొనేది. మీ ఏ మార్కెట్ యార్డ్కి పోయినా, ఏ కల్లాల దగ్గర పోయినా అడుగు, క్లియర్గా చెప్తాను. ఇది వాస్తవం కాదా? నేను ఇప్పటికీ చెప్తున్నా, మా మీద కేసులు పెట్టు, ఏమన్నా చేసుకో, మేము దేనికైనా సిద్ధమే. కానీ రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. ప్రతి గింజ కొనాలి, తడిసిన ధాన్యం కొనాలి, పంట నష్టం ఇయ్యాలి, చనిపోయిన రైతులను ఆదుకోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ
డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ధాన్యం కొనకుండా రైతులను బలి చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు ఎండకు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. రైతులు తమ కష్టార్జిత పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్ ప్రకటనలకే పరిమితమయ్యారు. నేల స్థాయిలో సమస్యలు పరిష్కరించే చర్యలు కనిపించడం లేదని అన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు నిర్వహించే సామర్థ్యం లేకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అంతా బాగుంటే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తారంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇయ్యడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు. కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు, 4 సంచులు, 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం హన్మకొండలోని అశోక్ టాకీస్ ఎదురుగా మున్సిపల్ స్థలంలో 15 కోట్ల వ్యయంతో మున్సిపల్ ఎస్పీవీ నిధులతో నిర్మించనున్న మల్టీలెవెల్ సైంటిఫిక్ పార్కింగ్ కు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4 అంతస్తులతో నిర్మించనున్న ఈ ఆధునిక పార్కింగ్ లో ఒకేసారి సుమారు 100 కార్లు, 100 ద్విచక్ర వాహనాలను పార్క్ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నగర ట్రాఫిక్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి హన్మకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ ని సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, బల్దియా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత సమస్య పరిష్కారం కావాలని మల్టీ లెవెల్ పార్కింగ్ సంబంధించినటువంటి 15 కోట్ల రూపాయలతో ప్రతిపాదించినటువంటి ఆ పార్కింగ్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది తొందరలో నిర్మాణమై ఈ ప్రాంతంలో ఉండేటువంటి ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టబడుతుంది. ఈ ప్రభుత్వం నగరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, ముఖ్యంగా త్రాగునీరు, శానిటేషన్, హెల్త్, ఇతరత్ర విషయాల్లో హైదరాబాద్ నగరంతో పాటుగా ద్వితీయ శ్రేణి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాలను ఇంక్లూజివ్ గ్రోత్ లో అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక రకాల పథకాలు తీసుకుంది. తప్పకుండా మరింత శ్రద్ధతో ఈ వరంగల్, హన్మకొండ, కాజీపేటకు సంబంధించినటువంటి అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం.
డ్రగ్స్ టెస్ట్ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్దమైతే బండి సంజయ్ కుమార్ కూడా అదే టెస్ట్ కు రావాలి అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తే బీజేపీ గుండాలను పంపించి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరి ఫ్లెక్సీలు మరియు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్ నేతలే కావాలనే ప్రేరేపించే వ్యాఖ్యలు చేసి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇరుపక్షాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అశోక్ నగర్ మట్టికోట ప్రాంతంలో పురాతన శివాలయం కూల్చివేత ఘటన రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక వారసత్వ సంపదను, హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక పురాతన ఆలయాన్ని కూల్చివేస్తుంటే అధికారులు ఎందుకు స్పందించలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చారిత్రక ఆలయం ధ్వంసమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ ని ఉద్దేశించి ఆయన పలు డిమాండ్లు చేశారు. అశోక్ నగర్ మట్టికోట ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి హిందువుల మనోభావాలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలస్యం జరిగితే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఘటనకు కారణమైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల గడువు విధించారు. కాంట్రాక్టర్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, కూల్చివేసిన అదే స్థలంలో పూర్వపు శిల్పకళా శైలిలోనే శివాలయాన్ని పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని మరో ప్రభుత్వ స్థలానికి తరలించాలని, ఆలయ భూమిలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఆలయానికి చెందిన 14 ఎకరాల భూమి రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వెంటనే దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని కూడా కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని భారతీయ జనతా పార్టీ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్టర్ నివాసం మరియు ఘటనకు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద ముట్టడులు నిర్వహిస్తామని తెలిపారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ సంస్కృతి, చరిత్ర, దేవాలయాలను కూల్చివేసి చేసే అభివృద్ధిని అంగీకరించమని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు. ఖానాపురం మండలం అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటే మేమెవరం అడ్డం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఈనాడు దేవాలయాల జోలికొచ్చి ఇక్కడ ఉన్న సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి ప్రతాపరుద్రుడు కట్టించిన శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చివేయడం, మరి ఈ కాంట్రాక్టర్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ అధికార నాయకుడా, మరి ఎవరని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 800 సంవత్సరాల పురాతన నాటి ఆలయాన్ని, శివాలయాన్ని కూల్చేసి అది ఇక్కడ ఇదే స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? పక్కన ల్యాండ్ ఉంది. శివాలయం జోలికొచ్చి, గుళ్ళ జోలికొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేద్దాం అనుకుంటారు? మరి హిందూ ధర్మాన్ని గురించి ఏం చేద్దాం అనుకుంటారో ఇట్లా కక్షపూరితమైన వ్యవహారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతవరకు సబబు? మరి ఈ గుడిని కూలగొట్టి నువ్వు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతానంటే నీ అభివృద్ధి చేసుకుంటే మేము అడ్డం కాదు. అభివృద్ధి పేరుతో ఆలయాల జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు, మీరు మరొకసారి పునరాలోచన చేసుకోవాలి దీని విషయంలో. ఎందుకనంటే మీకు తెలిసింది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద మీరు ఇక్కడ డిపిఆర్ తయారు చేసిన విషయం మాకు తెలుసు. మీకు తెలిసే జరుగుతుంది ఇదంతా. ఇది మంచిది కాదు, మార్చండి. ఏదైతే ఈ గుడికి సంబంధించిన
రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో 14 ఎకరాల భూమి ఈ గుడికి సంబంధించింది ఉంది. దాన్ని వెంటనే సీజ్ చేసి ఆ ల్యాండ్ని సీజ్ చేసి మరి దేవాదాయ కమిటీ మరియు ఇదే పురావస్తు కమిటీ వారు మరి ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మరి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. నర్సంపేట మున్సిపాలిటీ వరంగల్ జిల్లా పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా నర్సంపేటను తీర్చిదిద్దుదాం, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ మరియు మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, స్పూన్లు, ప్లేట్లు, స్ట్రాలు మరియు 120 మైక్రాన్లకు తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగ్లను హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ భూమిలో కరిగేందుకు 100 ఏళ్లు పడుతుందని, ఇది భూగర్భ జలాలను కలుషితం చేస్తోందని ఆమె తెలిపారు. అలాగే పశువులు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేడి ఆహారం ప్లాస్టిక్ లో తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 15 రోజుల్లోగా నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని యజమానులకు ఆదేశాలు ఇచ్చారు. లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఫంక్షన్ హాల్స్ లో పేపర్ ప్లేట్ల బదులు తాటి అరటి ఆకులను ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని హోటల్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఏఎస్ఆర్ సేవా సంస్థకు మున్సిపల్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, వ్యాపారులు మరియు పలువురు పాల్గొన్నారు. దానిలో ఉన్న క్యాన్సర్ కారకాలన్నీ కూడా ఆహారంలోకి చేరి మనం తినడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం మరియు అనేక రకమైన క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉన్నందువల్ల అలాంటి ప్లాస్టిక్ ను నిర్మూలించాలని, ఇలాంటి కవర్లు వాడాలని కూడా చూపించడం జరిగింది. మీరందరూ కూడా సహకరించాలి. పేపర్లు ఇప్పుడు ప్లాస్టిక్లు వాడి వేస్టేజ్ ను కూడా ఇప్పుడు రోడ్ల మీద చూస్తున్నాం. శానిటేషన్ సిబ్బంది చాలా వరకు పోగు చేస్తాను. ఆహారం దాంట్లోనే ఇచ్చి పడేయడం వల్ల జంతువులు కూడా చనిపోతున్నాయి. మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఇది ప్లాస్టిక్ నిర్మూలన అనేది 2022 జూలై 1 మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది ప్లాస్టిక్ ను వాడకం. దాన్ని ఇప్పుడు మేము కొత్తగా ఎన్నుకోబడ్డాం పాలకవర్గం కాబట్టి ఇప్పుడు నర్సంపేట మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఒక 15 రోజుల వరకు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 రోజులలోపు మీరు అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైతే ప్లాస్టిక్ ను మళ్ళీ ఉపయోగించడం 15 రోజుల తర్వాత చేస్తారో వాళ్ళకు ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్ యార్డులో వడ్లు పోసి వారం రోజులైనా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఇల్లంద అంబేద్కర్ సెంటర్ వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. వడ్ల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్లపై కూర్చుని ఆందోళన నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు మార్కెట్ కి తీసుకువచ్చి వారం రోజులు అవుతున్నా తూకం వేయడం లేదు. వర్షాలు పడితే ధాన్యం తడిసి నష్టపోతాం అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినా స్థానిక అధికారులు అమలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. కాంటాలు ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతులమే కానీ మా పంట కొనుగోలు చేయమని అధికారులు కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కాంటాయ్య లోడు వేయండి, యథావిధిగా రోజుకు 2 రోజులే పంపించండి. మేమందరం కప్పుకొని ధాన్యం జాగ్రత్త దాచుకుంటాం. ఎంత ఖర్చునా పర్లేదని టెంట్ వేయించినాం. అక్కడ ఎండ కొడతా టెంట్ వేయించినాం. టెంట్ ప్రతి కుప్ప టెంట్ వేస్తాం. మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని మీరు టెంట్ వేస్తాం. మీరు ఎవరు ఐకేపీ సెంటర్ వాళ్ళు ఇవ్వని అవసరం లేదు. అధికారులు గవర్నమెంట్ ఇవ్వని అవసరం. మా టెంట్ మీద కుప్ప ఇప్పుడే మీరు ఉన్నట్టే ఉండాలి. అదే కుప్ప మీద టెంట్ ఉన్నది. ఆ కుప్ప కాడి కాంటాల పైన మార్కెట్ అందరికి వచ్చిండు. అమారాలు కూడా వచ్చిన వచ్చిన తర్వాత 1 నిమిషంలో మారింది మళ్ళా. అది దీనికి మరి ప్రెస్ వాళ్ళు కూడా సహకరించాలి. మా రైతులు విన్నట్టుంటే మేము కూడా పని చేయగలుగుతాం. లేకపోతే మా 10 గుంటలు మేము పండించుకొని మీ తిండి
ఏమైంది? ఎందుకు పెడతలేదు మరి? ఎంతమంది ఉన్నారు ఆడ రైతులు? ఎండల చచ్చిపోతారు పట్టి వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేటలోని నాగూర్లపల్లిలో శ్రీ కంఠమహేశ్వరుని ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ శ్రీ కంఠమహేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటలకు ఆలయంలో మామిడి తోరణాలతో అలంకరణ, 9 గంటలకు గౌడ సభ్యులకు మాలాధారణ కార్యక్రమం జరిగింది. అనంతరం మహిళలు మంగళహారతులతో శ్రీ కంఠమహేశ్వరుని ఆలయానికి ఊరేగింపుగా డప్పు చప్పులతో వచ్చి కంఠమహేశ్వరుడు, సూరమాంబాదేవి, రేణుకా ఎల్లమ్మ, వనం మైసమ్మ విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనిషి గాదెగోని సుదర్శన్ గౌడ్, సారకోల పెద్ద మనిషి మేడిపల్లి ప్రసాద్ గౌడ్, అధ్యక్షులు దేశిని ఆనంద్ గౌడ్, ఉపాధ్యక్షులు మచ్చిక కుమారస్వామి గౌడ్, కార్యదర్శి నాతి చిన్న కట్టయ్య గౌడ్, సభ్యులు కట్ల పెద్దరాజు గౌడ్, వేముల చంద్రమౌళి గౌడ్, మచ్చిక సాంబయ్య గౌడ్, నాతి రమేష్ గౌడ్, గాదెగోని చిన్న లింగయ్య గౌడ్, గాదెగోని కోటేశ్వర్ గౌడ్, గంధం శ్రీనివాస్ గౌడ్, మచ్చిక నరసయ్య గౌడ్, మచ్చిక సతీష్ గౌడ్, కట్ల రాజు గౌడ్, నాతి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదన్నపేట నాగూర్లపల్లి గౌడ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ కంఠమేశ్వర స్వామి ఉత్సవాలు అనేటివి ప్రారంభించడం జరిగింది. మొదటి రోజు ఆలయంలో మామిడి తోరణాల అలంకరణ జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం గౌడ సంఘ సభ్యులకు అందరికీ మాలాధారణ కార్యక్రమం జరిగింది. ఈ మధ్యాహ్నం 4 గంటలకు ప్రతి ఒక్కరు గౌడ సభ్యులు, తర్వాత మహిళలు అందరూ కలిసి తెల్ల దోతి కండువా కట్టుకుని జలబిందెలతోటి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు జరిగేది. రేపు బోనాల కార్యక్రమం ఉంటుంది. దీనికి పెద్ద ఎత్తున గౌడ బాంధవులు, కుల బాంధవులు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. మన కులదైవం శ్రీ కంఠమేశ్వర స్వామి, సురమాంబదేవి, వనం మైసమ్మ, రేణుకేళ్ళమ్మ తల్లి అందరికీ కూడా ఈ గౌడ సోదరులందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ హాజరై మన గౌడ కమ్యూనిటీ మన ఐక్యతను చాటాల్సిన అవసరము ఈ శ్రీ కంఠమేశ్వర స్వామి కృప ప్రతి ఒక్కరు పాత్రులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా 2026 కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి R&B గెస్ట్ హౌస్ వద్ద ఘన స్వాగతం లభించింది. మంత్రి రాక సందర్భంగా కడియం కావ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, వరంగల్ మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్లు చాహద్ బాజ్పేయి, సత్యశారద, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు మేళా ఏర్పాట్లు, వ్యవసాయ ప్రదర్శనలు, రైతులకు అందుబాటులో ఉంచిన సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రభుత్వ పథకాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఆధునిక వ్యవసాయ విధానాలు, కొత్త సాంకేతికతలను ఈ మేళా ద్వారా పరిచయం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు భారీ సంఖ్యలో రైతులు, వ్యవసాయ నిపుణులు, వివిధ శాఖల అధికారులు హాజరు కానున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సందర్శించి రోగుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ కి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని వివిధ మారుమూల ప్రాంతాల నుండి పేద ప్రజలు 100 పడకల ఆసుపత్రికి వస్తే తమ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆశతో వస్తున్నారని, ఇక్కడ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత 5 రోజులుగా ఆసుపత్రి బాత్రూంలకు నీటి సరఫరా లేకపోవడం, మంచినీటి సమస్య ఉండటం, డాక్టర్లు సమయానికి రాకపోవడం, వచ్చిన రోగులను సరిగా పరిశీలించడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. అలాగే బెడ్లు సరిపడా లేకపోవడం, స్కానింగ్ తో పాటు ఇతర వైద్య పరికరాలు పనిచేయకపోవడం, వాటికి సంబంధించిన టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి మొత్తం పరిశీలించి సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, మడే సంతోష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
పామాయిల్ సాగులో మెరుగైన దిగుబడి సాధించిన రైతులకు చెక్కుల పంపిణీ. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎటు? అలుగునూరు ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. కేటీఆర్ పై కేసుల నమోదు, రాజకీయ కక్ష సాధింపే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.